अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला नबी सादिक अलमीन नबीना मोहम्मद व अला आलिहि व अस्हाबिहि अजमईन व बअद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన బహిష్కృతుడైన శైతాను నుండి నేను అల్లాహ్ శరణు కోరుతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. గౌరవనీయులైన పెద్దలు, సోదర సోదరీమణులు, పిల్లలు అందరికీ నా తరఫున ఇస్లామీ అభివాదాలు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సృష్టితాలను వారి బాధ్యతల నెరవేర్పుకై కట్టుబడి ఉండేలా చేయడం. ఈ జగతిలో తన బాధ్యత నిర్వహణను ఎదిరించే ప్రాణులేవీ లేవు. ఫిరౌన్ వేసిన ప్రశ్నకు సమాధానంగా దైవ ప్రవక్త మూసా అలైహిస్సలాం ఇదే ఆధారాన్ని సమర్పించారు. ఇంతకీ మీరిద్దరి ప్రభువు ఎవడయ్యా ఓ మూసా అని ఫిరౌన్ అడిగాడు. ఖురాన్ సూరా త్వాహా వాక్యం నంబర్ 49. హజరత్ మూసా అలైహిస్సలాం అతని ప్రశ్నకు సమాధానమిస్తూ ఇలా అన్నారు: ప్రతి వస్తువుకు దాని ప్రత్యేక రూపురేఖలను ఇచ్చి తర్వాత దానికి మార్గం చూపిన వాడే మా ప్రభువు. ఖురాన్ సూరా త్వాహా వాక్యం నంబర్ 50. అంటే మా ప్రభువు ప్రాణులన్నింటినీ సృష్టించాడు. ప్రతి ప్రాణిని సముచితమైన రీతిలో పుట్టించాడు. వాటిని తగు విధంగా తీర్చిదిద్దాడు. వాటికి అనువైన రూపురేఖలను ప్రసాదించాడు. వాటి అవసరాలను బట్టి పరిమాణాన్ని ఇచ్చాడు. పిదప అవి పుట్టించబడిన లక్ష్యం కొరకు మార్గదర్శకత్వము వహించాడు. ఈ మార్గదర్శకత్వం దైవం తరఫున జరిగినది. ఈ సంపూర్ణ మార్గదర్శకత్వాన్ని వివిధ రకాల ప్రాణులలో వీక్షించవచ్చు. కనుక ప్రతి జీవి తాను దేనికోసం పుట్టించబడిందో దాని ప్రాప్తికై సాధన చేయడాన్ని మనం గమనించవచ్చు. అది లాభార్జన విషయంలో కానీ, కష్టాల నుండి బయటపడడంలో కానీ, ఆఖరికి అల్లాహ్ జంతువులకు సైతము ఈ చైతన్యాన్ని ప్రసాదించాడు. అవి నిత్యము తమకు లాభం చేకూర్చే పనులే చేస్తాయి. నష్టాల నుండి తమను కాపాడుకుంటూ ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఆయన ఏ వస్తువును చేసినా చాలా చక్కగా చేశాడు. ఖురాన్ సూరా అస్-సజ్దా వాక్యం నంబర్ 7. ఆయన సృష్టి అపురూపమైనది. ఆయన జీవులకు సుందర స్వరూపాన్ని ఇచ్చాడు. అంతకంటే అందమైన ఆకృతిని గురించి మనిషి మేధ ఊహించనైనా లేదు. అంతేకాదు, వారికి వారి పరమార్థాలను తెలుసుకునే మార్గదర్శనం చేశాడు. ఆయనే నిజప్రభు. కాబట్టి ఆయన్ని తిరస్కరించడం అంటే విశ్వంలోని ప్రతి పెద్ద వస్తువును త్రోసిపుచ్చడమే. ఇది హఠం, మంకుతనం తప్ప మరేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదొక పచ్చి అబద్ధం. నిజప్రభువు మనిషికి లోకంలో అవసరమైన ప్రతిదీ ఇచ్చాడు. వాటి ద్వారా లబ్ధి పొందే పద్ధతి కూడా నేర్పాడు. నిశ్చయంగా ఆ స్వామి ప్రతి కోవకు చెందిన వాటిని తగు రీతిలో మలిచాడు. ప్రతి పెంటిపోతుల కలయికకు, వాటి లైంగిక వాంఛల పరిపూర్తికి ప్రకృతిపరమైన ఏర్పాట్లు చేశాడు. వాటి మధ్య ప్రేమానురాగాలను సృజించాడు. ఆయా జీవరాశుల లైంగిక ఉద్రేకాలను బట్టి, వాటి అవసరాలను బట్టి, వాటి మధ్య సాంఘిక జీవనానికి, బాంధవ్యాలకు తగు రీతిలో ఏర్పాటు చేశాడు. శరీరంలోని ప్రతి అవయవాన్ని ఉపయోగకరమైన విధంగా అమర్చాడు. ఇవన్నీ ఒక విషయానికి నిదర్శనంగా ఉన్నాయి. అదేమిటంటే వాటన్నింటి ప్రభువు అల్లాహయే. కనుక ఆయన మాత్రమే దాస్యానికి, ఆరాధనలకు అర్హుడు. వేరెవరూ దానికి తగినవారు కారు.
వీటన్నింటి సృష్టికర్త ఒక్కడేనని కూడా ఈ వస్తువులన్నీ చాటి చెప్తున్నాయి. అల్లాహ్ తన సృష్టితాల కొరకు తన పోషకత్వంలోని విలక్షణమును నిరూపించడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, తద్వారా అద్వితీయుడైన అల్లాహ్ తన దాస్యం అనగా ఆరాధన తప్పనిసరి అని చెప్పదలిచాడు. దీన్నే తౌహీదే ఉలూహియత్ దైవత్వంలో ఏకత్వం అంటారు. ఒకవేళ ఎవరైనా తౌహీదే రుబూబియత్ను అంగీకరించి తౌహీదే ఉలూహియత్ను అంగీకరించకపోతే లేదా దానిని సరైన రీతిలో పాటించకపోతే అలాంటి వ్యక్తి ముస్లిం కానీ ఏకేశ్వరోపాసి కానీ కాజాలడు. పైగా అతను తిరస్కారి అవుతాడు. దీనిని గురించి రానున్న ప్రకంలో చర్చించుకుందాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ నిజ ఆరాధ్య దైవాన్ని గ్రహించి ఆచరణ సౌభాగ్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.